నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించి విద్యుత్ సబ్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తాళ్లరేవు మండలంలో అగ్నికుల క్షత్రియులకు అందించే ఓఎన్జీసీ నష్టపరిహారం పంపిణీ కార్యక్రమం వాయిదా. రామచంద్రాపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కాశీవారి తూము సెంటర్ నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని తెలియజేశారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. సార్ అలాగే పట్టుకోండి, ఒకసారి ఎన్నుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడడానికి ప్రధానమైన కారణమైనటువంటి సూపర్ 6 హామీలు, ముఖ్యంగా మన అందరం చూసాం. ఆచరణ సాధ్యం కాని హామీలు. చంద్రబాబు నాయుడు గారి నైజం మన అందరికీ తెలుసు. గత అనేక సార్లు మనం కూడా చూసాం, ఆంధ్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా ఏదైతే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ సూపర్ 6 హామీలే కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఈ ఎలక్ట్రిక్ ఛార్జీలు ఏదైతే, కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో, నేను వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెంచనని చెప్పి అనేక సభల్లో, ముఖ్యంగా పులివెందుల్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, అలాగే పెద్దాపురంలో జరిగిన ఎలక్షన్ క్యాన్వసింగ్లో కావచ్చు, అలాగే మహానాడు ఏదైతే తెలుగుదేశం వాళ్ళ వ్యవస్థాపకంగా ఏదైతే చేసుకుంటారో ఏదైతే కరెంటు ఛార్జీలు నేను పెంచను, అవసరమైతే దాన్ని తగ్గిస్తాను, తగ్గించడమే కాకుండా ఆ వినియోగదారులు ఎవరైతే, ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించిన ఎవరైతే ఆ వినియోగదారులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అక్కడ ఈ కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేలాగా, అంటే ఆ ఉత్పత్తిని బయటికి అమ్మే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు, ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం. ఈ 5-6 నెలలుగా ప్రభుత్వ పనితీరును మనం చూసాం. సూపర్ 6 హామీలన్నీ పక్కకు పోయినాయి. ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల విషయంలో గత నెల కావచ్చు, ఈ నెల కావచ్చు, సుమారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 15,485 కోట్ల భారాన్ని ఇవాళ వేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎంతో నమ్మి ఆంధ్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ఆ రోజు ప్రజలందరికీ మంచి చేశాం. ఇవాళ ప్రజలు ఎంతో కొంత ఆశపడి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి వాళ్ళందరూ కూడా ఓటేయడం జరిగింది.
ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ 6 హామీలని మనం చూసుకున్నట్లయితే మొన్ననే మనం ఈ నెల 13వ తారీఖున రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే అన్నదాత అందరికీ కూడా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఏదైతే ఇస్తారని మాట ఇచ్చారో అది అమలు చేయలేదు. అలాగే ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి హామీ అమలు చేయలేదు. అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నేను 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే అన్నారో నీకు 1,500 నీకు 1,500 నీకు 1,500 అది అమలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, అది అమలు చేయలేదు. ఇవాళ అరకొరగా ఏదైతే ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఇవాళ ఎక్కడా ఫ్రీ అనేది లేదు. ఇవాళ పాపం పేదలందరూ కూడా నిరుపేదలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు కొనుక్కుంటున్నారు. అవి అకౌంట్లో పడుతున్నాయి లేదా ఇవాళ 100కి 10 మందికి కూడా పడే పరిస్థితులు. ఇలాగా ప్రతి దానిలోని కూడా ఇవాళ మోసం చేస్తూ ఇవాళ 6 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ ఆంధ్ర ప్రజల తరపున మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి, నెరవేర్చి ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 6 నెలల్లోనే మీ బండారం అంతా కూడా బయటపడ్డది. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఆలోచనలో పడ్డారు. అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఓటేసి మేము ఇవాళ తప్పు చేశామనే భావన అప్పుడే ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరికీ తెలిసే విధంగా 175 నియోజకవర్గాల్లో ఇవాళ ఎలక్ట్రికల్ ఛార్జీలు ఏదైతే కరెంటు ఛార్జీలు దొంగచాటున ఏదైతే పెంచారో 15,000 కోట్ల రూపాయలు సుమారు ఇవాళ ప్రజల మీద భారం పడ్డదో ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ 175 నియోజకవర్గాల్లో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ నెల 3వ తారీఖున కూడా ఈ పేద ప్రజలకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ గత 3 క్వార్టర్లుగా డబ్బులు కూడా ఇవాళ పేద విద్యార్థులకు అకౌంట్లోకి వేయడం లేదు. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇవాళ ధర్నా చేయడం ప్రజలకి తరపున విద్యార్థుల తరపున ఈ ప్రభుత్వం పైన ఇవాళ మేము ఉద్యమించడం జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి ఈ ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఇవాళ ముందుకు వెళ్తాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే అతి తొందరలోనే జమిని ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దివంగత నేత భూపతిరాజు సుదర్శన్ బాబు సేవలు చిరస్మరణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు అన్నారు. ఐపోలవరం మండలంలో దివంగత నేత భూపతిరాజు సుదర్శన్ బాబు 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాతయింజరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఐపోలవరం హైస్కూల్ సెంటర్లో గల సుదర్శన్ బాబు విగ్రహాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐలాండ్ ప్రాంతం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిర్యంజ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి ఆదినారాయణ, కాళే రాజబాబు, కాటం సత్యరాజు, మోర్త వీరరాఘవులు, ముద్దన వెంకట శివరాం ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకారం ఆయన మనకి ఎవరికి దూరం అవుతుంది. अमर रहे, अमर रहे, अमर रहे, काले राजभवन माताडोसिंगा
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధుడిని నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మెయిన్ రోడ్ మీదుగా విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అందులో ఒకటి ఈ విద్యుత్ బిల్లుల మీద పెంచడం మీద 15,400 కోట్లు పైచీలకు భారం ప్రజల మీద పడింది. పెన్షన్ 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు నుంచి రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13,500 రూపాయలకి మార్చి తీసుకొచ్చే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, కరెంటు ఛార్జీలు వెంటనే, కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే. పెంచిన ఛార్జీలను రోల్ బ్యాక్ చేయాలని ఏవైతే తగ్గించారో ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోమని ఈరోజు కార్యక్రమం చేసి మీకు సరి కొట్టుకుంది. 2 నిమిషాలు. ఒకసారి చూస్తే ఆయన విజన్ ఏంటో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాలి. విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆయన విజన్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ఆయన విజన్, పట్టణాల్లో నగరాల్లో నివసించే ప్రజలపై రాబోయే రోజుల్లో యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేయడం ఆయన విజన్. ఈ 6 నెలల కాలంలో 65,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలపై భారం మోపడం ఆయన విజన్. ఈ విజనరీ నాయకుడు పరిపాలన రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నారు. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మేము అండగా ఉంటాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మేము నిద్రపోం. ఈరోజు ఆయన పిలుపు మేరకు
ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. తగ్గించే వరకు అవసరమైతే జిల్లా వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం చేపడతాం. తగ్గించే ఇంకా వాళ్ళు వెనక తగ్గకపోతే సచివాలయం ముందు కూడా సెక్రటేరియట్ ముందు కూడా ధర్నా చేయడానికి వెనకాడబోమని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాం. భారతదేశ ప్రియతమ ప్రధాని, మనందరి యొక్క ప్రియతమ నాయకులు, దేశాన్ని ఆర్థిక సంస్కరణతో మరి ముందుకు నడుపుతున్నటువంటి ఒక మహనీయుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి విచారం వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆనాడు ఆయన ప్రధాని అయ్యేటప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కనీసం వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీయులు కానీ అప్పడిగితే మన దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని మరీ ఇచ్చారు. మా దేశంలో మీరు గొడవల్లో వేసుకుని లాక్ మీరు వేసుకుని కాపులా మీరు పెట్టుకోండి అన్నప్పుడు వెళ్ళలేదు, బంగారాన్ని తెప్పించుకున్నారు. అంటే అంత నమ్మలేని పరిస్థితి దుస్థితి ఆనాడు ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత మరి ఆర్థిక సంస్కరణ చేపట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అంచేత మన దేశ ఆర్థిక పరిస్థితి వల్ల సస్యశ్యామలంగా ఉందంటే కారణం మహనీయుడు, ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం, రూపశిల్పి ఉపాధి హామీ పథకం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 67% మంది ఉన్నారు బడుగులు, బలహీనులు. మరి అటువంటి 67% మందికి ఎప్పటికే వారికి 200 రోజులు పని మాత్రమే ఉంటుంది. ఇంకా 165 రోజులు పని ఉండట్లేదు. ఒక 100 రోజులు మనం కూడా అదనంగా పని చెప్పినట్టయితే మన కుటుంబం సుభిక్షంగా ఉంటుంది అని ఆలోచన చేసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలాగా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు, అది పేదల పెన్నిది అనేటువంటి మహనీయులు మన మధ్య లేకపోవడం నిజంగా మనం చాలా గర్విస్తాం. ఈవేళ మనం మన అధ్యక్షుడి పిలుపు మేరకు ఈ పెంచిన విద్యుత్ రేట్లు ధర్నా చేయడం కారణం మనసులో మాకు బాధగానే ఉంది. కానీ మన ప్రధానమంత్రి గారు పోయిన రోజు మనం చేయడం ఇబ్బందికర పరిస్థితులుగానే మేము భావించాం. కానీ అందరూ కార్యకర్తలు వచ్చిన తర్వాత మరలా వారిని నిరాశ నిస్పృహలు గురి చేయకూడదనే ఉద్దేశంతో అది చేస్తున్నాం తప్ప దయచేసి మన్నించవలసిందిగా మేము ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాం. ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనకి 1952 సంవత్సరం నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇచ్చిన హామీని అమలు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా లేదు. ఒక్కరు కూడా, ఏకైక ముఖ్యమంత్రి గారు. అనేక ఇబ్బందులు ఎదురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం ఒక మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే ఇంకా ప్రజలకి విశ్వాసం పూర్తిగా పోతుంది. ఇప్పటికీ ప్రజాప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద విశ్వాసం సన్నగిలింది. ఆ పోయిన విశ్వాసాన్ని మళ్ళీ మనం తిరిగి పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అవసరం దాన్ని మనం పాటించకపోతే ప్రజాప్రభుత్వాలు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యమే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి దగ్గరలో ఉంది అనేది నాకు అనుమానం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్న మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ఏకైక కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై బార్ రెసిడెన్సీ రూఫ్ టాప్ బార్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కై బార్ రెసిడెన్సీ రూఫ్ టాప్ బార్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై స్కై బార్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో యానం పరిపాలనాధికారి మునిస్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఇలప్రోలు విష్ణువర్ధన్ రావు, పలువురు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. వన్ మోర్ స్మైల్ సార్. ఓకే ఓకే डब्बल पड़ते रो दब दब डब्बल पड़ते रो
పైకి అన్నా ఇలా చూడండి. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు 2025-26 సంవత్సరాలకు బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కమిషనర్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా స్వర్గీయ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను వివరించారు. కౌన్సిలర్లు వార్డుల్లో పలు సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ఇబ్బంది అనేది ఉందండి. ఎందుకంటే ఇది ఇంచుమించు 26-27 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వాటికి ఒకరు కూడా పెట్టినా కూడా సరిపోవట్లేదు సార్. కాబట్టి కొంచెం పారిశుద్ధ్య కార్మికులు పెట్టడానికి పైనుంచి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చినట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా 82 లక్షలు ఇచ్చి ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి ఓన్లీ నగర పంచాయతీలోనే రోడ్ల డెవలప్మెంట్ అనేది మీ చేతుల మీదుగా జరగడం అనేది మా ముమ్మిడివరం యొక్క నగర పంచాయతీ యొక్క అదృష్టంగా భావించుకుంటూ మరి కమిషనర్ మాట్లాడతారు. మీరు చాలా రాంబాబు కాంట్రాక్టర్ 545 రూపాయలు. శ్రీ శారదచ్చినారాయణ కాంట్రాక్టర్ అమలాపురం వారి అంచనా రేటు కంటే 5% ఎక్కువగా అనగా 81,424 రూపాయలు 35 పైసలు. కావున పైన జరిపిన ఇతర టెండర్దారులో శ్రీ జాల రాంబాబు కాంట్రాక్టర్ దేవభక్త వారి అంచనా రేట్లు కనుక 77,540 పైసలు తక్కువ టెండర్ ప్రభుత్వం ఆమోదం వరకు సంప్రదించబడింది. శ్రీయుత డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విజయవాడ వారు మరియు సంచాలకుల పరిపాలనా శాఖ ఏపీ ఉద్దేశం వారి ఆదేశం యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించి పునరుత్పత్తి నియంత్రణ ఏఆర్బీ యాంటీ యానాం మెట్టుకూరు గణపతి నగర్లో గల రోడ్డు నిర్మాణం పనులను యానాం గణపతి నగర్లో ప్రజాపనుల శాఖ ద్వారా ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు. పనులు వేగవంతం చేసి ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండడంతో పూడికలు తీయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పర్యటనలో ప్రజాపనుల శాఖ అధికారులు కాళ్ల నాగరాజు, జ్యోతిరాజు మరియు గణపతి నగర్ పెద్దలు, నాయకులు నక్కల సుబ్బన్న, కాకి నాగేశ్వరరావు, పంపన శ్రీను, పంపన గణేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఇక్కడ ఆపమన్నారు. ఇక్కడ బాత్రీ సెప్టీ ట్యాంక్ అండి, అది ఎక్కేస్తుంది అన్నారు. అదేం ఎక్కకుండా మళ్ళీ వారికి ఎదుగుతా దీనికి అమ్మేసుకున్నారండి వాళ్ళు. ఇది వాస్తు ప్రకారంగా 5 ఏళ్ల క్రితం ఒకలా ఉంటుంది, ఎలా ఉందో చూసి మీకు కమ్యూనిటీ హాల్ ఉందనుకోండి, ఎవరు ఇబ్బంది పెట్టి చేసేది ఏమీ లేదు. లేదు అందులో ఎలా ఉందో ఒకసారి ప్లాన్ చూసి దాన్ని బట్టి చేస్తాం. రికార్డు కూడా ఉండిపోతుంది కదా, సంబంధం పెద్ద రోడ్ అండి ఇది, అయితే మెయిన్ రోడ్ అండి.
అయితే ఇక్కడ ఆగిపోయింది నన్ను అడిగానండి ఇలాగ నువ్వు నిమ్మని చెప్పాను అయిన తర్వాత వచ్చింది రోడ్డు ఇది అంతమంది ఫుల్ కోతలు ఈ మొక్క పంట పొలాలండి ఇవన్నీ రామరాజు గారికి మొక్క మన ఈ మొక్క అయితే ఈ మొక్క ఇది పండితే దాంట్లో దీని పదిలి కొన్ని మొక్క ఉండాలి అక్కడ ఉందండి ఈ సైడ్ లో రాజు గారు ఇక్కడ ఉంది ఇది ఉంది ఈ మొక్క బట్టి ఈ పూట ఏమంటే ఏం లేదండి నేను చెప్తాను మండే వస్తాను లీవ్లో ఉన్నారు అయితే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వస్తాం పని చేసేసి మొన్న పని చేయదు అలాగే అది కూడా ఇక్కడికి రావాలండి పైకి రావాలి అది రావడానికే సంవత్సరం పడుతుంది రెనోవేషన్ చేసుకోవచ్చు రెనోవేషన్ అయితే లోకల్లో చేసి రిపేర్ లైన్ చేసి పెయింట్ ఏదైనా పగలు కొట్టాలి తయారు చేసుకోవచ్చు ఏ బిల్డింగ్ అన్నా పారిగోల్ లేదు కదా పారిగోల్ లేదు దీనికి ఇలా పూజలు చేస్తున్నారు కదా దాని ఏంటి మొత్తం డామేజ్ ఊర్లో ఉంటే కళ్ళకి గడకే ఇది పై పైన ఉంటుంది సార్ ఫ్లోరింగ్ పై ఎత్తులో ఉంటుంది మనుషులు పెట్టి ఇలా పార్ట్ పైకి తీసిన మీరు అర్జెంట్ గా ఒక్క రోజులు పెట్టించి ముందు ఇది లెవెల్ కిందకి లాగితే ఇలా వెళ్ళిపోతుంది పెట్టండి ఒక్క రోజులు పెట్టేయండి చిన్న ట్రైన్ మీరు చిన్న ట్రైన్ అడుగుతున్నారు చిన్నది కాదండి బాగుందండి డెంగ్యూ కేసు 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 బాగుంది రేపు పొద్దున ఎప్పుడు వస్తారు ఆ పట్ట మొత్తం మీకు ఎలా పట్టుకులో ఉంది స్తంభాలు గాట్లు పెట్టుకుంది పగలగొట్టడం గవర్నమెంట్ తగ్గించి ఇంకా మీకు ఎలా కావాలంటే చేయించుకోండి దాంట్లో పాకిస్తాన్లో వెళ్ళిపోయి మొత్తం తీసేయమని వచ్చారండి నేను ఖాళీ చేస్తారండి కాక మొన్న పట్టలేదు బతుకున్నాడండి వాళ్ళు ఆగలేదండి వాళ్ళు వచ్చి రోడ్డు 30 మీటర్లు ఎలా ఉంది దాని బట్టి గుడి కట్టుకున్నారు ఇలా ఊరంతా గ్రామం పడి నేను ఏదో దొంగలు బాగా చేసి ఇలా కట్టుకుంటాను మనకి ఏమి ఇవ్వలేదండి మనకి ఆధారం నా దగ్గర ఆధారం లేదండి ఈ పట్టగాళ్ళు అలా ఉంటున్నారండి ఎదురు ఉంటున్నారు వాళ్ళు ఉందండి ఆ కాగితం తెచ్చిస్తానండి నాకు 6 నెలల 16 మీకు సంబంధం లేదండి భూమి వాళ్ళది ఎవరైనా ఉంటే ఖాళీ చేయమని అడిగేది. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని స్వామీజీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. యానాం కామిశెట్టివారి వీధిలోని గీతాభవన్లో హైందవ శంఖారావం సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూ బంధువులు అందరూ హైందవ శంఖారావం కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన హిందూ బంధువులు పాల్గొన్నారు.
శంఖారావం అనే కార్యక్రమము తలపెట్టేది. విజయవాడ సమీపంలో ఉండేటువంటి విమానాశ్రయం కేసరపల్లి గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా హిందువులందరూ అక్కడికి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు అంటే ఒక మహా ఉద్యమం నిర్మాణం చేసుకోవడం కోసం, మనకు ఏమి కావాలో మనం ఆలోచించుకోవడానికి, మనం ఏమి తీసుకోవాలో దాని గురించి ఆలోచించడానికి ఈ కార్యక్రమం జరగబోతున్నది. మా దేవాలయాలను మేము నిర్మించుకున్నాము, మా దేవాలయాలను మేమే నిర్వహించుకుంటాము అని చెప్పి మా దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనము అక్కర్లేదు. దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు. అవి మా హిందూ ధర్మానికి చెందిన, మా హిందూ మతానికి చెందిన, మా దేవీ దేవతలకు, మా భక్తికి, మా విశ్వాసానికి చెందిన ధార్మిక కేంద్రాలు కాబట్టి ఈ వ్యవస్థలో రాజకీయ ప్రభుత్వ జోక్యము ఉండకూడదు, ఉండవద్దు అని చెప్పి ఇటు సమాజానికి అటు ప్రభుత్వానికి అందరికి కూడా తెలియజేయడం కొరకే ఈ కార్యక్రమం జరుగుతున్నది. హిందూ సమాజము సంఘటితం కావాలి, ఏకం కావాలి, ఒక తాటి మీదకు వచ్చి నిలబడి మనము అందరము కలిసి ఒద్దికగా ఉండవలసిన అవసరము, ఆగత్యము ఏర్పడింది. అందువల్ల మాటిమాటికి హిందువులందరినీ ఒక దగ్గర చేర్చేటువంటి కార్యక్రమాల యొక్క రూపకల్పన జరగాలి. అది కేసరపల్లిలో జరగాలి, ఆంధ్రప్రదేశ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కులాల వారికి ఉపయోగపడే విధంగా నూతనంగా నిర్మించిన బీసీల కళ్యాణ మండపం ఆడిటోరియంలో బీసీ కులాలకు ఉపయోగపడే అనేక మంచి కార్యక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించి సర్పంచ్ సతీష్ కుమారి పైన, ఆమె భర్త పైన అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్ ఖండించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగబోదంటూ రాష్ట్ర కూటమి ప్రభుత్వ నాయకులు ప్రచారం చేసుకుంటూ వెంకటాయపాలెం వైసీపీ సర్పంచ్ పైన, ఆమె భర్త పైన అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో విచారణ జరిపించాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల వ్యవహారంలో సర్పంచ్, ఆమె భర్తకు ఏ విధమైన సంబంధం లేదని విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరామని, అందుకు జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారని, విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు. అక్రమ కేసులో న్యాయం జరిగే వరకు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ సతీష్ కుమారికి, ఆమె భర్త కండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గ్రామ సర్పంచ్ గారు, గ్రామ సెక్రటరీ గారికి కానీ ఎవరికి మరి వాళ్ళు చేయడం జరగలేదు. ప్రస్తుతం దాని మీద ఒక కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు 100% పూర్తయిన తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏ సంస్థకు ఆధీనంలో ఉంటుందో, ఉదాహరణ గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలంటే వాళ్ళకి సర్టిఫై చేసి కాపీ ఇచ్చి అప్పచెప్పిన తర్వాత మీరు ఈ ప్రయత్నాలన్నీ అప్పుడు మేము ఏదైనా మీ ప్రారంభోత్సవం అయిన తర్వాత మేము అక్కడ ఏ కార్యక్రమాలు చేసినా మీరు ఈ చట్టాన్ని ఉపయోగించి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. మరి ప్రజల అవసరార్థం మరి అక్కడ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఏదైనా ఒక వాతావరణం బాగాలేనప్పుడు తప్ప మరి ఇంత ఖాళీగా ఉంటుంది కదా, మరి దానికి ఇప్పుడంటే తలుపులు వేశారు, దాంట్లో కరెంట్ లేదు, నీరు లేదు, అలాగే టాయిలెట్స్ లేవు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. ఉచితంగా ఎవరో ఏమండి బాబు ఈ రోజుకి మేము పెళ్లి చేసుకుంటామని చెప్పని మరి సైక్లోన్ టైంలోనే అడుగుతుంటే ఆ కార్యక్రమాలు అది యథావిధిగా ఎవరి ఆధ్వర్యంలో కాకుండా ఎవరు కాలేజ్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడున్న మరి మంత్రి గారు కూడా ఆ పెంచులోకి వచ్చి మరి పెళ్ళిళ్ళకి బర్త్డేలకి వచ్చి ఆశీర్వచనాలు కూడా ఆయన చేశారు, అలాగే వారి నాన్నగారు చేశారు. అలాగే మరి ఒక బీసీ కులాల వారు అక్కడ పెళ్లి చేసుకుంటే ఈ 3 సంవత్సరాల తర్వాత మరి ఇప్పటి వరకు ఎవరో ఏ అధికారులు కానీ, ఏ పోలీసు వారు కానీ, ఏ నాయకులు కానీ మరి అడ్డుపెట్టలేదు, ఏ కులాల వారు కానీ. మరి మొన్న 25వ తారీఖుని అర్ధరాత్రి 11:12 గంటలకి ఏదో మర్డర్ జరిగినట్టుగా మరి ఒక చిరుద్యోగి అయిన మరి సతీష్ కుమార్ గారి భర్తని అప్పటికప్పుడు అందులో తీసుకొచ్చి మరి ఆయన్ని ఇబ్బంది పెట్టి A2 కింద వేయడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. అలాగే ఒక బీసీ కులాల వారు పెళ్లి చేసుకుంటే ఒక బీసీ కమ్యూనిటీ హాల్లో పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకి లేదా?
అలాగే ఒక బీసీ సర్పంచ్ అయి ఉండి మరి ఆ విషయంలో అడ్డు చెప్పకపోవడమే ఆవిడ తప్ప. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వెళ్ళి అడ్డు చెప్పితే మంచిదవునేమో. మరి వాతావరణం బాగాలేదు 3 రోజుల క్రితం ఆ గ్రామ పెద్దల ఒత్తిడి మేరకు ఆ విధంగా మేము సహకరించాం తప్ప ఎవరో తాళాలు ఇవ్వలేదు, ఏం లేదు. అది ఇంచుమించుగా గ్రామ పంచాయతీ ఆస్తి. అంతకుముందు ఒక 2-3 దాతలు ఇచ్చారు కమ్యూనల్ పర్పస్గా. అందులో నాకు కూడా సంబంధం ఉంది, మా తల్లిగారికి. కమ్యూనల్ పర్పస్గా ఏ కులంలోనైనా సరే అక్కడ వివాహాలు వేడుకలు చేయాలని 1982 నుంచి క్రీస్తు పిల్ల అప్పారావు గారు మరి ఆ రోజు ఆడిటోరియం కమ్యూనిటీ హాల్ నిర్మించారు. దాని చరిత్రనంతా పూర్తిగా తెలుసుకుని మరి ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలని. అయితే ఇవి చిన్నవాడు కాబట్టి వాళ్ళు చిరుద్యోగం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తే మరి మీకు అనుకూలంగా రాజకీయాలు జరుగుతాయని చెప్పి మంత్రి గారు భావించొద్దు. ఎందుకంటే మరి మన 23వ తారీఖు నవంబర్ నెలలో మరి తాలూకా సెటిబల్జీ సంఘం ఆధ్వర్యంలో మరి వన సమాధానం జరిగినప్పుడు మరి ఈ ప్రభుత్వానికి మరి నిద్రావస్థలు ఉన్నారేమో. వీళ్ళైతే లోకు కాబట్టి మరి మహిళలు కాబట్టి మీ ఇష్టం అయితే జరుగుతుందని అనుకోవడం మాత్రం సమంజసం కాదు. మరి వీరి వెనకాల యావత్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ, అలాగే సెట్టిబల్జీ కులాలు, అలాగే బహుజనులు అందరూ కూడా మద్దతు ఉంటుందని మీరెవరు కూడా భయపడక్కలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్పంచ్ నా మీద, నా భర్త గారి మీద కేసు పెట్టడం జరిగింది. తప్పుడు కేసు అని అందరికీ తెలిసిన విషయమే. నాకు ఎటువంటి సంబంధం లేని విషయంలో నన్ను, నా భర్త గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయ కక్షపూరితంగానే ఈ చర్య చేశారని అదొకటే నిదర్శనం. ఆయనకి ఎటువంటి సంబంధం లేని దాని మీద ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి నన్ను A1గా ఆయన A2గా కేసు పెట్టడం జరిగింది. నాకు ఇదే మొదటిసారి కాదు. నిజంగా చెప్పాలంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా అందులో ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అదే ఫంక్షన్కి చాలామంది నాయకులు రావడం జరిగింది. నా మీద కేసు పెట్టడం ఏంటంటే కాంట్రాక్టర్ గారి దగ్గర నుంచి నేను బలవంతంగా తాళాలు తీసుకుని 2 నెలల క్రితం దాన్ని నేను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నానని చెప్పేసి మన పంచాయతీరాజ్ ఏఈ గారితో కేసు పెట్టించడం జరిగింది. నిజంగా నేను ఒకవేళ 2 నెలల క్రితం తాళాలు తీసుకుని ఉంటే కనుక తర్వాత బీసీ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది అదే కళ్యాణ మండపంలో. అప్పుడు మన గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మన మాజీ డిప్యూటీ స్పీకర్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మన మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా బీసీ కులానికి సంబంధించినటువంటి ఎంతోమంది నాయకులు ఆ రోజు రావడం జరిగింది. సాయంత్రం వరకు ఆ కార్యక్రమంలో ఉండడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పోలీసు వారు కూడా దగ్గరుండి చూడడం జరిగింది. అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు అక్కడే గడపడం జరిగింది. మరి ఇప్పుడు పెట్టాల్సిన కేసు అప్పుడెందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇది కక్షపూరితంగానే గత 6 నెలల క్రితం ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మన మంత్రివర్యులు గారు వాసంశెట్టి సుభాష్ గారు పంచాయతీకి రావడం జరిగింది. వస్తున్నట్టు కానీ వచ్చిన తర్వాత కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. వచ్చిన తర్వాత ఆయన పంచాయతీలో ఏం మాట్లాడారంటే ఒక సాటి కులస్తురాలు, ఒక సోదరి అనే భావం కూడా లేకుండా ఆవిడ ఉగ్రవాది, వైసీపీ ఉగ్రవాది అని చెప్పి, ఉగ్రవాది సర్పంచ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు కూడా పక్కనున్న వాళ్ళందరూ నవ్వడం నేను ఆ వీడియో చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజే నేను అందరూ అది స్టేటస్ పెట్టి ట్రోల్ చేయడంతో ఆ రోజు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నిజంగానే చాలా మనస్తాపం చెంది పిల్లల కోసం ఆలోచించి మా సోదరి మళ్ళీ నేను తెలియచేయడం జరిగింది. వాళ్ళంతా వచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నాకు సపోర్ట్గా నిలిచారు. సర్లే ఈ రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అన్న ఉద్దేశంతో నేను ఎన్నొచ్చినా కూడా నేను ఎదురుకెళ్తూ సాగింది. ఇంకో విషయం ఏంటంటే మన పంచాయతీ బిల్డింగ్ మీద ఫ్లెక్స్లు పెట్టడం జరిగింది. నా బర్త్డేకి మా పాలకవర్గంతో కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి ఎండిఓ గారితో నాకు ఫోన్ చేయించి తీయించేమన్నారు. నేను అదే ఆయన పదవికి ఆయనకి గౌరవం ఇచ్చి చెప్పిన మరుక్షణమే ఎండిఓ గారు చెప్పిన మరుక్షణమే నేను తీయించడం జరిగింది. అయినా కూడా అప్పటి నుంచి నాపై కక్ష సాధింపుల చర్యలు జరుగుతూనే ఉన్నాయి. జరగడానికి ఇది ముఖ్య కారణం ఏంటంటే ఇదే తెలుస్తుంది. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టి మా వారిని ఇరికిస్తే నేను ఇబ్బంది పడతానని అక్కడ లోకల్ నాయకులు వాళ్ళ ఆధిపత్యం నాపై చెలాయించాలని ఇవంతా ఆయనకి చెప్పడం జరుగుతుంది. దాంతో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకుని
చేయడం జరిగింది. నాకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేది మన బోస్ గారు, తోట తిరుమతులు గారు వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉండి నేను ఎస్పీ గారి దగ్గరికి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అది నేను చూస్తానని అన్నారు. మేము కూడా న్యాయపరమంగా చేయండి, చేసి అప్పుడు తప్పు ఉంటే చెప్పండి, మేమే అప్పుడు దానికి శిక్ష భరిస్తాము. తప్పు లేదంటే కనుక దానికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు కాంట్రాక్టర్ మీద నేను దౌర్జన్యంగా తీసుకుంటే హౌసింగ్ ఏఈ గారు ఎందుకు కంప్లైంట్ పెట్టాలి నా మీద? అయితే గత 3 సంవత్సరాల క్రితం జరుగుతుంది. 2 నెలలు కొని నేను నా అధికారాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేస్తే పంచాయతీరాజ్ అయ్యి నేను అయితే ఆ మూడు సంవత్సరాలు ఆయన చేశారా అని నేను అడుగుతున్నాను. నేను ఇదే దాని మీద నేను ముందుకెళ్తాను. మీ అందరికీ తెలిసి ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది. ఈ 6 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడ దృష్టి పెట్టకుండా కేవలం ప్రత్యర్థి పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని హింసించడం ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చుకుంది. అందులో భాగంగా మన రామచంద్రపురంలో ఉన్నటువంటి మంత్రి గారు దానికి అతీతుడేం కాదు. ఈరోజు ఇప్పుడే చూసాం, వెంకటాయపాలెం సర్పంచ్ గారు ఇప్పుడే మాట్లాడారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఏం జరిగింది అక్కడ, ఎవరిచ్చారు కంప్లైంట్? ఒక పంచాయతీరాజ్ జేఈ గారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కమ్యూనిటీ హాల్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? సర్పంచ్ గారు, వెంకటాయపాలెం సర్పంచ్ గారు బలవంతంగా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బెదిరించి వారి చేతుల్లోంచి తాళాలు తీసుకుని ఆ రోజు ఏదో పెళ్లి కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు వారికి ఇవ్వడం జరిగిందని జేఈ గారి కంప్లైంట్లో మేము చూసాం. అందుకే కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? బలవంతంగా బెదిరిస్తున్నారంటే కాంట్రాక్టర్ గారు ఇవ్వాలి. ఇక్కడ ఎవరిచ్చారు? సరే, కాంట్రాక్టర్ గారు పంచాయతీరాజ్ జేఈ గారి కన్నా కంప్లైంట్ ఇచ్చారా? అది కూడా లేదు. సరే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు కాంట్రాక్టర్ గారిని పిలిచి స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? అది కూడా లేదు. కేవలం రాజకీయ కక్షతో సర్పంచ్ గారిపై కేసు పెట్టి వారి మీదే కాకుండా వారి భర్త అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఒక చిన్న ఉద్యోగి ఆయన, వారిని కూడా ఏటుగా చేసి కక్షపూరితంగా ఈ మంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు విధానం చూస్తుంటే ఒకసారి 4 రోజుల కాలం, మనం 4 రోజుల నుంచి ఇక్కడ అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. రైతుల పక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే విత్తనాలు దొరక్క. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక జిల్లా మంత్రి అయి ఉండి ఒక సమీక్షలు చేయకుండా, రైతులు ఆదుకోవాలనే ఉద్దేశం లేకుండా తప్పుడు కేసులు పెట్టడం, వారిని హింసించడం, వారిని వేధించడం, ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కేవలం మంత్రి గారు, అది ఒక సామెత ఉంది. ఏ సామెత? ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలిసిందే. చెక్కలోడు తిరణాలకు వెళ్ళి ఎక్కి దిగాడంట. అంటే ఏమీ చేయలేదు, ఎక్కి దిగాడు మాత్రమే. అది ఉంది. ఇక్కడ నుంచి మంత్రి గారు ఏం చేస్తున్నారంటే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అమరావతి వెళ్ళడం, అమరావతి నుంచి మళ్ళీ రామచంద్రపురం రావడం. ఇది తప్ప ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఖచ్చితంగా మేమందరం కూడా నిజంగా నిన్నే ఎస్పీ గారిని కలిసాం. దాంట్లో వాస్తవం అంటే మా సర్పంచ్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేయండి అని ఎస్పీ గారు ఎదుర్కొన్నా కూడా మేము చేసి వారు అనుకూలంగా స్పందించారు. ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం అనేటువంటి అధికారికి ఒక ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పారు. మేము పూర్తిగా సహకరిస్తాం. వాస్తవం తేలితే మమ్మల్ని లోపలేయండి, తప్పని తేలితే ఎవరైతే ఇది ప్రేరేపించారో వారి మీద కూడా మీరు కేసులు పెట్టండి అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 రోజులు ఊరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎస్పీ గారిని కలిసాం. ఈరోజు మేము ద్రాక్షారం పిఎస్ వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. కానీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి సంతాప సభలు ప్రకటించారు కాబట్టి మేము ఆ కార్యక్రమాన్ని విరమించుకుని ఖచ్చితంగా ఈ కేసుని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టే కార్యక్రమం త్వరలో చేపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ వారిని కాపాడుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గ్రామ సెక్రటరీ ఉంటారు, డిప్యూటీ వాళ్ళు జవాబు
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేసి అసలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ ఉంటాం. మరి ఏ విధంగా రెస్పాన్సిబుల్, ఏ విధంగా అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వాళ్ళు కూడా అంటే పంచాయతీరాజ్ ఏఈతో కంప్లైంట్ చేసి ఏ విధంగా కూడా ఆయనకి అర్హత లేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి ఆయనకి అర్హత లేదు, ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇంకా గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి సర్పంచ్కి అసలు అనేది లేదు. సర్పంచ్ కస్టోడియనే కాదు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కస్టోడియన్. ఎందుకు ఇవన్నీ ఆలోచించారు అంటే ప్రధానికి కూడా ఏదో విధంగా చేసి పెట్టేస్తే అది రాజకీయాల్లో మన మీదకి వచ్చి వాలిపోతారు, లేకపోతే మనకు ఆ బాధలు పట్టుకుంటారని ఒక దృఢమైనటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్ష బయలుదేరి వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా తప్పు. అంత పిరికితనంతో మాత్రం ఎవరు లేదు. చాలా చాలా ఖచ్చితంగా చెప్పాం. దీంట్లో సరిగ్గా మీరు నిర్ణయం చేయకపోతే దీన్ని ఖచ్చితంగా పెట్టి వారికి అర్హత ఉండాలి చూడాలి. అది హ్యాండ్ ఓవర్ చేసేది చూడాలి. హ్యాండ్ ఓవర్ చేసిన రెస్పాన్సిబుల్ ఎవరు అక్కడ చూడాలి, అధికారుల సర్పంచ్ రెస్పాన్సిబుల్ చూడాలి. ఇదేమీ చూడకుండా ఎవరు కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళ మీద మీరు రిజిస్టర్ చేస్తే ఒక ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్ మహిళ ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధి అదేనా మీరు ఇచ్చేది. ఆమె కేసు మీద రిజిస్టర్ చేసినంతలో ఏమో మాకేమో అయిపోదు, కానీ ఆమె పరువు పోతుంది కదా. మా పరువు తీయడానికి మీ అధికారులు కానీ ఎస్పీ గారిని చాలా ఖచ్చితంగా నిర్మమంటంగా అడగలేదు. మీరు అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకుండా దానికి ఎంక్వైరీ ఆఫీసర్ 2 రోజుల్లో తెలుస్తామని చెప్పారు. కాబట్టి అది 2 రోజుల్లోనే సమయం ఇవ్వాలి. మాకు కూడా మా ధర్మం కూడా ఉంది, సమయం ఇవ్వాలి. ఆ సమయం ఖచ్చితంగా ఈ వారం రోజులు మరి ప్రధాని శతాబ్దినాలు కూడా అంటే దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సంతాబ్దినాలు పూర్తయ్యే లోపల మాకు కేసు డ్రాప్ చేయకపోతే ఇది కూడా మేము వెనకాలం స్పీకర్ కూడా అవసరమైతే ఆమె నిరాకరణ కూడా చేయడానికి నిన్ననే మరి సూర్యప్రకాష్ గారు సర్పంచ్ గారు కూడా ఇచ్చారు. అమ్మ కంగారు పడద్దు, మీరు నేను న్యాయం చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను, నేను ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తామని తీసుకున్నాం. అది కూడా ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సర్పంచ్, ఒక మహిళా సర్పంచ్ మీరు డెలిగేషన్స్ పెట్టేటప్పుడు ఆమె పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించారు. వారు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చేసేద్దాం, తర్వాత ఇచ్చేద్దాం, అధికారి ఇచ్చే మాత్రం ఆయన 2 కొమ్ములు కాదు కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. హ్యాండ్ ఓవర్ చేసేది అడగారు, వారిని హ్యాండ్ ఓవర్ ఆమెకు అప్పచెప్పారని అడగారు. ఏం అప్పచెప్పినప్పుడు ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది? ఆవిడ కస్టోడియన్ కాదు కదా, దానికి సెక్రటరీ కస్టోడియన్. ఎందుకు ఇవన్నీ ఆలోచించకుండా మరి ఎస్టోడియన్ కేసులు కట్టేసి మా పరుగు తీసేయడానికి మరి నేను అంగీకరించాం. దయచేసి చాలా స్వామ్యంగా మాట్లాడారు జిల్లా ఎస్పీ గారికి చాలా సంతోషం. నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. తొందరగా నిష్పక్షపాత విచారణ మాకు ఇస్తాం. అదర్ ఆఫీసర్స్ రామజనపురం నియోజకవర్గం పోలీసుకి సంబంధం లేకుండా పరిచయించి చాలా సంతోషం. ఆ దేశం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఫెర్రీ రోడ్ గాజుల గార్డెన్స్లో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఫెర్రీ రోడ్ గాజుల గార్డెన్లో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాస్టర్ మూర్తిరాజు ఇచ్చేసి క్రైస్తవ సోదర సోదరీమణులతో ప్రత్యేక ప్రార్థనలతో కూడిన ప్రేమ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వారి కేక్ కట్ చేసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వారు
ఒక ప్రోగ్రాం, కొంచెం ఈ ప్రోగ్రాం జన్మించే వరకు అది దూరంగా దుర్ఘటనలతో, దుర్వాసనతో, దుర్గంధంతో నిండిన ఒక ఆ పాత్రను యేసయ్య జన్మించడం వలన అది అందమైన భవనంగా మారింది. ఈ రాత్రి కాలంలో కూడా యేసయ్య మీ హృదయంలో జన్మించుటకు, ఆయన ఉదయించుటకు ఈ సమయంలో నీ చేతిలో ఉన్నటువంటి ఆఫీసులు వెలిగించండి. అందరూ వెలిగించండి. నేను 1, 2 కూడా ఈ రోజు ఇంతమంది దైవజనుల మధ్యలో ఆ యేసు ప్రభు దీవెనలు కూడా ఎల్లప్పుడూ కూడా ఎలాగే ఉండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మా హిందూ ప్రేమ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ చూసి జాగ్రత్తగా ఇంటి వరకు చేరుకోవాలని ఆశిస్తూ ఈ దైవజనులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అశోక్ అని పేరు ఉంది కదా చివరిలో, అశోకుడు మొక్కలు నాటాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మొక్క వెంటనే వచ్చేది, విత్తనం వేసి చాలా రోజులు వస్తుంది మొక్క. ఆ టైం మన ఎమ్మెల్యే గారు విత్తనాలు వేస్తున్నారు, కంగారు పడకండి. ఒక రోజు రాబోతుంది ఈ యానం మహాపట్టణానికి మహావృక్షాలుగా మారబోతున్నాయి. గట్టిగా మాట్లాడతాం కనుక ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, నాకు మంచి స్నేహితులు వారు, ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు, ప్రజల యోగక్షేమాలకు తెలిసిన వారు, ముఖ్యంగా మా దైవజనులు, మా క్రైస్తవ సంఘాలకి అండగా నిలబడి వారికి ఏం కావాల్సిన నేనున్నానని చెప్పే ధైర్యం చెప్పిన శాసన సభ్యులు, నిజంగా మనకు ఉండడం భగవంతుడే మనకి ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని వారు కూర్చున్నారు. క్రిస్మస్ రోజున మరి వారి బాబుకి ఉయ్యాల వేయడం, క్రిస్మస్ రోజున ఇంత శుభకార్యం చేయడం నిజంగా భగవంతుడి పట్ల వారికి గొప్ప ఆసక్తిని కనపరుస్తుంది.
దేవుడు ఇంకా మిగతా దైవజనులందరికీ కింద కూడా కొంతమంది దైవజనులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఈ క్రిస్మస్ అందరి ఎప్పుడు కూడా పెద్దగా ఓపెన్గా అందరూ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ తుఫాను హెచ్చరికతో ఇప్పుడు 20 తారీఖు లోపలనే చేసుకునే వాళ్ళం గత సంవత్సరాలుగా. ఇప్పుడు చేయాలని చెప్పి కొంచెం ఇబ్బందిగా మిమ్మల్ని అందరినీ ఇరుకుగా కూర్చోబెట్టినా కూడా నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే క్రిస్మస్ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. దానికి మరి వాతావరణం సహకరించలేదు కాబట్టి నేను అందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి నేను అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సందేశం ఇవ్వడానికి వచ్చిన మన మూర్తిరాజు గారు 3 మంచి వాక్యాలు ఆ ప్రభు గురించి చాలా క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఎంతో యువత ఎంతో కూడా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వెలుగు నింపాలని, వెలుగు ఉండాలని ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆ మనస్ఫూర్తిగా యేసు ప్రభువుని మీ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ క్రిస్మస్కి 23కి నాకు బాబు పుట్టి 2 నెలలుగా వస్తుంది. దానికి నిజంగా అందరూ కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి నాకు బాబు మేము ప్రార్థనలో పెట్టాము, ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఇబ్బంది పడకూడదు, అంతా కూడా ప్రభు వల్ల మీకు మంచిగా జరుగుతుందని అందరూ కూడా ప్రార్థనలో పెట్టి ఈరోజు నిన్న క్రిస్మస్ మా బాబు ఫోటో నా భార్య ఖచ్చితంగా శాంతా క్లాస్ లో పెట్టి క్రిస్మస్ సందర్భంగా మా బాబుని రెడీ చేయాలని చెప్పి రెడీ చేసి నిన్న ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా చూపించాలని చెప్పి చేయడం జరిగింది. కానీ చాలా మంది కూడా చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్రిస్మస్ జరుపుకోవాలి అని చెప్పి మా వైపు ఎప్పుడు కూడా క్రిస్మస్ వచ్చేటప్పటికి ట్రీ తెచ్చి అన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు మా ఇంట్లో కూడా బుడ్డోడు వచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకా తెలియకపోయినా ఆ క్రిస్మస్ వేడుకలు మా ఇంట్లో కూడా జరగాలని చెప్పి నిన్న జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మా బాబుని ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ కూడా నిన్న రావడం క్రిస్మస్ రోజుని చాలా ప్రభు ఆశీస్సులు కూడా నా బిడ్డ పైన, మా కుటుంబం పైన, మీ అందరి ఆశీస్సులు కూడా మా పైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ రోజు అది కూడా నా కొడుకు కూడా మా నాన్న చనిపోయిన రోజునే పుట్టాడు. దానికి పూర్తిగా కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి ఈరోజు ఆ ప్రభువును కూడా నేను మనస్ఫూర్తిగా నాకు మరి తిరిగి నా తండ్రి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దానికి మీ అందరి ఆశీస్సులు కూడా నా పైన ఉన్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇందాక మూర్తిరాజు గారు పాస్టర్ గారు చెప్పినట్టు నేను ప్రజలకు అన్ని చేసేకపోవచ్చు, అన్ని చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయని పెద్ద ఆర్గన్ వినిపిస్తుంది అని చెప్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకే. తాళ్లరేవు మండలంలో అగ్నికుల క్షత్రియులకు అందించే భరోసా ఓఎన్జీసీ పరిహారం పంపిణీ కార్యక్రమం వాయిదా వేసినట్లు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఉన్న అగ్నికుల క్షత్రియులకు అందించే ఓఎన్జీసీ వేట నష్టపరిహారం భరోసా పంపిణీ కార్యక్రమం ఈ నెల 28వ తేదీన తాళ్లరేవు మండలంలో పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే భారతదేశ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3వ తేదీన అదే ప్రాంగణంలో పంపిణీ చేయనున్నట్లు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు నిర్వహణ కమిటీ తెలియజేసింది. అందరూ గమనించాలని వారు విలేకరులతో సమావేశంలో కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించి విద్యుత్ సబ్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తాళ్లరేవు మండలంలో అగ్నికుల క్షత్రియులకు అందించే ఓఎన్జీసీ నష్టపరిహారం పంపిణీ కార్యక్రమం వాయిదా. రామచంద్రాపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నిరసన తెలిపి
ర్యాలీ నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.